గోదావరికి అటు ఇటు వైఎస్ఆర్సీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. 2024లో ఎదురైన ఘోర పరాభవం నుంచి ఏ మాత్రం కోలుకున్న దాఖలాలు లేవు. దాదాపు ఏడాది గడుస్తున్న తర్వాత కూడా ఆ పార్టీ నాయకుల్లో కనీసం కూడా స్పందన కానరావడం లేదు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు రాజీనామాలు చేసి దూరం అవుతున్నటువంటి తరుణంలో అందుకు ప్రత్యామ్నాయ నేతల్ని కూడా ఆ పార్టీ నియమించలేకపోతుంది. దీంతో ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాగా పిలుస్తున్న నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోను, అమలాపురం పార్లమెంటు పరిధి ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పిలుస్తున్న ప్రాంతంలోనూ వైఎస్ఆర్సీపీకి అత్యంత క్లిష్టమైనటువంటి రీతిలో సాగుతుంది. మరి ఎంతకాలం? రాష్ట్రమంతా ప్రభుత్వ వ్యతిరేకతతో తమ పార్టీ పుంజుకుంది అంటూ వైఎస్ఆర్సీపీ చెప్పుకొస్తుంది. కానీ ఈ రెండు జిల్లాల్లో ఎందుకు ఇంకా పార్టీ కనీసం కూడా కోలుకున్నటువంటి దాఖలాలు లేవు? అనేక నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కూడా లేకుండా ఎన్నాళ్ళని ఆ పరిస్థితి కొనసాగుతుంది? ఉదాహరణకి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి భీమవరం, అక్కడి నుంచి రాజీనామా చేసినటువంటి గంధి శ్రీనివాస్ స్థానంలో కొత్త ఇన్ఛార్జిని నియమించడానికి ఇప్పటి వరకు ఆ పార్టీ నాయకత్వం సిద్ధపడలేకపోయింది. అందుకు తగ్గ నాయకుడు దొరక్కపోవడంతో భీమవరం ఇన్ఛార్జి లేక వైఎస్ఆర్సీపీ ఎదురీదుతోంది. ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం మంత్రిగా పనిచేసిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆయన రాజీనామా తర్వాత ఆచంటలో కూడా వైఎస్ఆర్సీపీకి ఊపిరిపోసేటువంటి నాయకత్వం కరువైంది. ఇట్లా 1-2 నియోజకవర్గాలే కాదు, దాదాపుగా పశ్చిమ గోదావరి జిల్లాలో అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా దాదాపు అంతే పరిస్థితి. పి గన్నవరంలో ఓటమి పాలైన విప్పర్తి వేణుగోపాల్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా తన నియోజకవర్గ విషయంలో ఆయన శ్రద్ధ పెడుతున్న దాఖలాలు. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఉంటుందో లేదో తెలియనటువంటి స్థితిలో ఆయన ఏ మాత్రం నియోజకవర్గానికి సమయం ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇట్లా అనేక చోట్ల ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా కనిపిస్తుంది. నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా పెద్దగా ఉత్సాహం చూపుతున్నటువంటి దాఖలాలు లేవు. చివరికి జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి నాయకులు కూడా పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి పార్టీ కార్యక్రమాల నిర్వహణలో చొరవగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. దాంతో గోదావరికి అటు ఇటు ఉన్నటువంటి ఈ 2 జిల్లాల పరిధిలో వైఎస్ఆర్సీపీ అసలు కోలుకునే అవకాశం ఉంటుందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ముఖ్యంగా కాపు కులంలో వచ్చినటువంటి గ్యాప్ కారణంగా కాపులు వైఎస్ఆర్సీపీకి దూరమైన తర్వాత ఆ 2 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ కోలుకోవడం కష్టమే అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. ఈ జిల్లాల్లో కాపులు దూరమైన కారణంగా శెట్టి బలిజకు ప్రాధాన్యత ఇచ్చి వారికి చేరువు కావాలని వైఎస్ఆర్సీపీ చాలా గట్టిగా ప్రయత్నం చేసింది. కానీ కాపులు దూరం కాగా వైఎస్ఆర్సీపీ ఆశించినట్టుగా శెట్టి బలిజలు దగ్గర కాకపోవడంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గడ్డు స్థితిని ఎదుర్కొంటోంది. మరి ఇది ఎన్నాళ్ళు? ఎప్పటి వరకు ఆ పార్టీ ఇదే రీతిలో కుంటుతూ సాగాల్సి వస్తుంది? ఎప్పటికీ కోలుకుంటుంది? ఈ 2 జిల్లాల పరిధిలో కాసింతైనా తేరుకుని తిరిగి మళ్ళీ పూర్వపు స్థితికి చేరుకునే అవకాశం ఎన్నటికి వస్తుంది? అదంతా ఆ పార్టీ నాయకత్వం చేతిలో ఉంది. ఆ పార్టీ ఎంత వేగంగా ఈ జిల్లాల మీద శ్రద్ధ పెడుతుంది, ఎంత త్వరగా తన పార్టీ పరిస్థితిని చక్కదిద్దుకుంటుంది, ఎంత వేగంగా అక్కడ కొత్త ఇన్ఛార్జీలు నియమించి పార్టీని మళ్ళీ పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తుంది అన్న దానిని బట్టే ఈ జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకు ఇదే రీతిలో కొనారిల్లుతూ సాగాల్సిన దుస్థితి ఉంటుందని చెప్పొచ్చు.